హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం మరొక బిజినెస్ కేస్ని ఎగ్జాంపుల్గా తీసుకుని టాలీలో ఎంట్రీ చేసి చూద్దాము. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది టాలీ సర్టిఫికేషన్ ఎగ్జామ్లో 40 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి ప్రాబ్లం. ఎవరైతే టాలీ సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని కనుక బాగా నేర్చుకున్నట్లయితే 40% ఆఫ్ ది మార్క్స్ ఈ ప్రాబ్లం ద్వారానే కవర్ చేయొచ్చు. మనకి టాలీ ఎగ్జామ్లో ఈ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్ సినారియో అన్నది మనకి ఇస్తారు. ఆ సినారియో బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మనం టాలీలో ఈ సినారియో ప్రకారం ఒక కంపెనీ క్రియేట్ చేసి వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి కనుక మనం కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తే 30 మార్క్స్ అనేవి ఈ క్వశ్చన్ ద్వారా మనకి అప్డేట్ చేయొచ్చు. అలానే ఈ కంపెనీని బ్యాకప్ తీసి అప్లోడ్ చేయడం ద్వారా ఇంకొక 10 మార్క్స్ అనేవి మనకి వస్తాయి. సో టోటల్ ఈ సెక్షన్ 2లో ఈ సినారియో ద్వారా మనకి 40 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నేను షేర్ చేసిన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయడం ద్వారా నేను లేటెస్ట్గా అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా పొందుతారు. సో ఇప్పుడు మనం క్విక్గా ఈ బిజినెస్ సినారియో గురించి చూద్దాం. ఫస్ట్ పాయింట్లో మనకి ఇక్కడ క్రియేట్ ఏ న్యూ కంపెనీ ఇన్ టాలీ అండ్ స్టార్ట్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ గివెన్ బిలో. సో ఇక్కడ మనకి బర్మా ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఏ బెంగళూరు బేస్డ్ ట్రేడింగ్ కంపెనీ హూ డీల్స్ విత్ ఎలక్ట్రానిక్స్. బర్మా ఎలక్ట్రానిక్స్ అనేది ఏంటి? ఎలక్ట్రానిక్స్ అమ్మేటటువంటి ఒక ట్రేడింగ్ కంపెనీ అంట. క్రియేట్ ద నెసరీ లెడ్జర్స్ అండ్ గ్రూప్స్ టు మెయింటైన్ ద అకౌంట్స్ ఫ్రమ్ 1st Jan 2024. అంటే 1st Jan 2024 నుంచి మనకి బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయండి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద కంపెనీ జిఎస్టీ డీటెయిల్స్ గివెన్ బిలో. కంపెనీ యొక్క జిఎస్టీ డీటెయిల్స్ అనేవి మనకి కింద ఇచ్చారు. స్టేట్, టైపు, జిఎస్టీ నెంబరు, అలానే ప్లేస్ ఆఫ్ బిజినెస్, జిఎస్టీఆర్ మంత్లీ అప్లోడ్ చేస్తారా, క్వార్టర్లీ అప్లోడ్ చేస్తారా అన్నది ఇచ్చారు. సో ఈ డీటెయిల్స్ని మనం బేస్ చేసుకున్నప్పుడు ఒక కంపెనీ అయితే క్రియేట్ చేయాలి టాలీలో. నేను టాలీ ఓపెన్ చేసి క్రియేట్ కంపెనీ ఆప్షన్లో బర్మా ఎలక్ట్రానిక్స్ కంపెనీ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. ఇందులో అడ్రస్ వచ్చేసి స్పెసిఫిక్గా ఏమీ ఇవ్వలేదు, జస్ట్ బెంగళూరు అని ఇచ్చారు. సో బెంగళూరు అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ స్టేట్ వచ్చేసేయండి బెంగళూరు, కర్ణాటక. అలానే పిన్ కోడ్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఏమీ లేదు. అకౌంట్స్ 1st Jan 2024 నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయని ఇచ్చారు. సో ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1st Jan 2024. అలానే బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ కూడా 1st Jan 2024. సో కంట్రోల్ సేవ్ అంటున్నాం. సేవ్ చేసిన వెంటనే మనం కంపెనీ F11 ఫీచర్స్లోకి వెళ్తాము. ఇక్కడ మనకి ట్యాక్సేషన్లో జిఎస్టీ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇది ఎస్ పెడుతున్నాను. స్టేట్ వచ్చేసి కర్ణాటక. రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి ఇక్కడ టైప్ ఆఫ్ డీలర్ అని ఉంది చూడండి, అది రెగ్యులర్. సో నేను ఇక్కడ రెగ్యులర్ అని తీసుకున్నాను. జిఎస్టీ నెంబర్, ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఇచ్చారు కదా, జిఎస్టీ నెంబర్. అలానే రిటర్న్స్ ఫిల్లింగ్ జిఎస్టీఆర్ 1 అనేది మంత్లీ అని ఇచ్చారు. సో మంత్లీ. ఈవే బిల్ ఇన్వాయిస్ ప్రస్తుతానికి నేను నో పెడుతున్నాను. జస్ట్ సేవ్ చేస్తున్నా, కంట్రోల్ ఏ. ఫస్ట్ పాయింట్లో మనం కంపెనీ అనేది క్రియేట్ చేసాము. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మాస్టర్స్ క్రియేషన్. ఇక్కడ ఆల్రెడీ మనకు కొన్ని మాస్టర్స్ ఇచ్చారు, దాని ప్రకారం మనం మాస్టర్స్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, లెడ్జర్ అకౌంట్స్ ఆఫ్ బర్మా ఎలక్ట్రానిక్స్ ఈజ్ యాజ్ గివెన్ బిలో. ఫస్ట్ లెడ్జర్ ఏంటి? అకౌంట్ లెడ్జర్ నేము, అకౌంటింగ్ గ్రూపు, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆన్ 1st Jan 2024. ఓకే, ఇక్కడ మనకి లెడ్జర్ నేము క్యాపిటల్ అకౌంట్. నేను ఏం చేస్తున్నాను, టాలీలో క్రియేట్ లెడ్జర్ క్యాపిటల్ అకౌంట్, అండర్ గ్రూపు క్యాపిటల్ అకౌంటే.
సో ఇక్కడ మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతా 25 lakhs క్రెడిట్ ఇచ్చారు. 25 lakhs క్రెడిట్. సో నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనకి అండర్ ఏమొస్తుంది, బ్యాంక్ అకౌంట్స్. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. మనకి బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఏమీ ఇవ్వలేదు, జస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం. 24,50,000 డెబిట్ బ్యాలెన్స్ అనేది బ్యాంక్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ఇన్ హ్యాండ్కి సంబంధించి క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. దీని అండర్ గ్రూప్ ఏంటి, క్యాష్ ఇన్ హ్యాండ్. దీని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, 50,000. 50,000 డెబిట్. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ అకౌంట్ అమర్ ఎలక్ట్రానిక్స్. అమర్ ఎలక్ట్రానిక్స్ అనే లెడ్జర్ మనకి సన్రీ క్రెడిటర్. సో అమర్ ఎలక్ట్రానిక్స్ సన్రీ క్రెడిటర్. ఇక్కడ మనకి ప్రజెంట్ అయితే అడ్రస్ అయ్యేమీ లేదు. సో నేను ఈ అడ్రస్ అయ్యి స్కిప్ చేస్తున్నాను. జిఎస్టీ డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు, జస్ట్ నేను స్కిప్ చేస్తున్నాను. దాన్ని ఫర్దర్గా ఏమైనా వస్తే యాడ్ చేద్దాం. దీని యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 6,11,420. 6,11,420 క్రెడిట్. అయితే ఇక్కడ మనకి బిల్ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చారు చూడండి. బిల్ రిఫరెన్స్ నెంబర్ 028/30/12/23 అనేది ఇచ్చారు. ఇది ఏంటంటే బిల్ వైజ్ డీటెయిల్స్లో రిఫరెన్స్ నెంబర్ ఇవ్వటం అనమాట. సో అదే రిఫరెన్స్ నెంబర్ కింద నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పర్చేజ్ అకౌంట్ ఉంది. పర్చేజ్ అకౌంట్ అన్నది మనకి అండర్ గ్రూప్ పర్చేజ్. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి జిఎస్టీ లెడ్జర్స్ ఉన్నది, సేల్ లెడ్జర్ ఉంది. ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ అనేది మనకి కరెంట్ అసెట్స్ కింద పెట్టారు డైరెక్ట్గా. యాక్చువల్గా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద కూడా పెట్టుకోవచ్చు, కానీ వీళ్ళు కరెంట్ అసెట్స్ కింద పెట్టారు. సో మనం కూడా సేమ్ అలానే చేద్దాం. ఇన్పుట్ సిజిఎస్టీ, కరెంట్ అసెట్స్, కంట్రోల్ ఏ. ఇన్పుట్ ఎస్జిఎస్టీ, కరెంట్ అసెట్స్, కంట్రోల్ ఏ. ఇన్పుట్ ఐజిఎస్టీ, కరెంట్ అసెట్స్, కంట్రోల్ ఏ. సో నెక్స్ట్ వచ్చేసి సేల్స్ అకౌంట్ అండర్ గ్రూప్ సేల్స్ అకౌంటే. సేల్స్ A/C. ఇక్కడ గ్రూప్ వచ్చేసి సేల్స్. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ వచ్చేసి మనకి అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ అనేవి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద ఇచ్చారు. సో మీ అందరికీ తెలుసు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ లెడ్జర్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది. అవుట్పుట్ సిజిఎస్టీ అండర్ గ్రూప్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇక్కడ మనం టైప్ ఆఫ్ డ్యూటీ ఆర్ ట్యాక్స్ అనేది జిఎస్టీ తీసుకుని సిజిఎస్టీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ అవుట్పుట్ ఎస్జిఎస్టీ, సేమ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో జిఎస్టీలో ఎస్జిఎస్టీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ ఐజిఎస్టీ, సేమ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో జిఎస్టీలో ఐజిఎస్టీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్లా మనం ఇచ్చిన లెడ్జర్స్ అన్ని అయితే మనం క్రియేట్ చేసాము. క్యాపిటల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, అలానే క్యాష్. అమర్ ఎలక్ట్రానిక్స్ అనేది సన్రీ క్రెడిటారు. నెక్స్ట్ పర్చేజ్ లెడ్జర్ క్రియేట్ చేసాము. తర్వాత సేల్ లెడ్జర్, జిఎస్టీ లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసాం. అంటే మనం ఫస్ట్ స్టెప్ 1లో కంపెనీ క్రియేట్ చేసాము, జిఎస్టీ డీటెయిల్స్ ఇచ్చాము. స్టెప్ 2లో మాస్టర్స్ క్రియేట్ చేసాము, లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసాము. అలానే ఇక్కడ మన కింద స్టాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఈ స్టాక్ ఐటమ్స్ కూడా మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, స్టాక్ డీటెయిల్స్ ఆఫ్ బర్మా ఎలక్ట్రానిక్స్ యాజ్ గివెన్ బిలో. మెయిన్ స్టాక్ గ్రూప్ వచ్చేసి
హార్డ్వేర్ అనేది ఉంది, ప్రింటర్స్ అనేది ఉన్నది, అలానే ప్రింటెడ్ బుక్స్ అనేది ఉన్నది. హార్డ్వేర్ కింద సబ్ గ్రూప్ ఇచ్చారు, సిపియు, మానిటర్, టోనర్ అలా ఇచ్చారు. అలానే స్టాక్ కేటగిరీ ఇచ్చారు. స్టాక్ కేటగిరీలో మనకి కంపెనీస్ ఇచ్చారు, ఇంటెల్, లెనోవో, డెల్, హెచ్పి అని. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ నేమ్, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, క్వాంటిటీ, రేటు, వాల్యూ. సో క్వాంటిటీ, రేటు, వాల్యూ అన్నది మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్. అలానే మనం కింద చూసినట్లయితే స్టాక్ ఐటమ్ నేమ్, సిపియు, దానికి సంబంధించిన హెచ్ఎస్ఎన్ కోడ్, అలానే జిఎస్టీ పర్సెంటేజ్ ఇచ్చారు. మానిటర్ గ్రేటర్ దాన్ 20 ఇంచెస్ అయితే మనకి జిఎస్టీ పడుతుంది, లేకపోతే లేదు. టోనర్ క్యాటరీస్కి 18%, మ్యాప్స్ అండ్ అట్లాస్కి 0% జిఎస్టీ అనేది ఉంది. సో ఈ ఐటమ్స్ మనం ఇప్పుడు టాలీలో క్రియేట్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం మెయిన్ స్టాక్ గ్రూప్ హార్డ్వేర్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు తెలుసు కదా. సో నేను టాలీ ఓపెన్ చేసి క్రియేట్ అనే ఆప్షన్లో స్టాక్ గ్రూప్ ఆప్షన్లోకి వెళ్ళి స్టాక్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. మనం మెయిన్ గ్రూప్ ఏంటి, హార్డ్వేర్, అండర్ గ్రూప్ ప్రైమరీ అని పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ ఇంకొక గ్రూపు ప్రింటర్, ఇది కూడా మనకి మెయిన్ గ్రూప్ అవుతుంది. సో ప్రింటర్ అండర్ వచ్చేసి ప్రైమరీ పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రింటెడ్ బుక్స్, ఇది కూడా మనకి మెయిన్ గ్రూప్ అవుతుంది. సో దీన్ని కూడా నేను ప్రైమరీ కింద పెడుతున్నాను, అండర్. సో నెక్స్ట్ సబ్ గ్రూప్స్ వచ్చేసి ఏమున్నాయి మనకి, సిపియు, మానిటర్, టోనర్స్ ఉన్నాయి. సో సిపియు అనేది మనకి అండర్ గ్రూప్ హార్డ్వేర్ కింద ఉంది. సో సిపియు అండర్ హార్డ్వేర్ తీసుకోవాలి. ఇక్కడ హార్డ్వేర్ అనేది మెయిన్ గ్రూప్ కాబట్టి హార్డ్వేర్ అనేది తీసుకున్నాం. సో నెక్స్ట్ మానిటర్ కూడా హార్డ్వేర్కి సంబంధించిన గ్రూపే. సో హార్డ్వేర్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి టోనర్ క్యాటరేజ్ అనేది మాత్రం ప్రింటర్కి సంబంధించిన గ్రూప్. టోనర్ క్యాటరేజ్ అనేది ప్రింటర్కి సంబంధించిన గ్రూపు. నెక్స్ట్ మనకి ప్రింటెడ్ బుక్స్కి సంబంధించి అయితే ఏమీ లేదు. నెక్స్ట్ స్టాక్ కేటగిరీస్ ఇచ్చారు. సో ఇంటెల్ అనేది, ఇవన్నీ మనం ఐటమ్ క్రియేట్ చేసినప్పుడు ఎట్లా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. స్టాక్ కేటగిరీ ఇక్కడ డైరెక్ట్ నేను స్టాక్ ఐటమ్ క్రియేషన్కి వెళ్తున్నాను. ఇంటెల్ కోర్ 650 ఎలైట్ అనేది మనకి ఒక సిపియు నేమ్. జస్ట్ నేను ఏం చేస్తున్నాను, క్రియేట్ అనే ఆప్షన్లో స్టాక్ ఐటమ్ అనే ఆప్షన్లో జస్ట్ ఆ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇంటెల్ కోర్ 650 ఎలైట్. దీని అండర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏముంది, గ్రూపు సిపియు అనే గ్రూప్ తీసుకోవాలి. సో ఇక్కడ కేటగిరీ అనే ఆప్షన్ కనిపించలేదు మనకి. జస్ట్ F12 ప్రెస్ చేసి మనం ఇక్కడ కేటగిరీ ఆప్షన్, యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్, ఇది ఎస్ పెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ కేటగిరీ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కేటగిరీ ఆప్షన్లో మనకి చూడండి నాట్ అప్లికబుల్ ఉంది. రైట్ సైడ్లో మనకి క్రియేట్ అనే ఆప్షన్ కూడా ఉంది. జస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేసి ఈ కేటగిరీ ఏంటి మనకి ఇంటెల్ అని టైప్ చేసి Ctrl+A సేవ్. సో స్టాక్ కేటగిరీ కూడా మనం యాడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్ ఏమున్నాయి మనకి, నెంబర్స్. సో ఇక్కడ మనకి క్రియేట్ అనే ఆప్షన్లో NUMBARS నెంబర్స్, UQC వచ్చేసి నెంబర్స్, జస్ట్ ఎంటర్. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిపియుకి సంబంధించిన హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది, అలానే జిఎస్టీ పర్సెంటేజ్ 18%. సో జిఎస్టీ అప్లికబుల్. హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ స్పెసిఫై హియర్ తీసుకోవాలి. ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ మనం ఇవ్వాలి. అలానే జిఎస్టీ కూడా ఇక్కడ స్పెసిఫై డీటెయిల్స్ హియర్, ట్యాక్సిబిలిటీ, అలానే 18%. మనకి టైప్ ఆఫ్ సప్లై గూడ్స్. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటీ 10 క్వాంటిటీ మనకి 18,499 రూపీస్కి 10 క్వాంటిటీ మన దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. 10 క్వాంటిటీ 18,499 రూపీస్ ఒక్కొక్క పీసు. టోటల్ వచ్చేసి 1,84,990 రూపీస్. అంతే కదా, 1,84,900 రూపీస్ అని ఇచ్చారు. యాక్చువల్గా అది 990 రూపీస్. ఎందుకంటే 18,499 ఇంటూ 10 ఎంత, 1,84,990 రూపీస్. అక్కడ మనకి మిస్టేక్ పడింది. Ctrl+A సేవ్. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లెనోవో C2000. ఇది కేటగిరీ వచ్చేసి లెనోవో కింద ఉంది. స్టాక్ గ్రూప్ వచ్చేసి సిపియు. సో అదే మనం క్రియేట్ చేద్దాం. ఇక్కడ లెనోవో C2000 గ్రూప్ వచ్చేసి ఏంటి, సిపియు.
ఇక్కడ కేటగిరీ వచ్చేసి లెనోవో. ఇక్కడ లెనోవో అనేది లేదు కాబట్టి నేను క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిట్స్ నెంబర్స్, జిఎస్టీ అప్లికబిలిటీ. లెనోవో అన్నది ఏంటి మనకి సిపియుకి ఎంత 8473 అనేది హెచ్ఎస్ఎన్ కోడ్, 18% జిఎస్టీ. 8473 అనేది హెచ్ఎస్ఎన్ కోడ్, 18% జిఎస్టీ. అలానే మనకి ఇక్కడ క్వాంటిటీ 10 నెంబర్స్ ఉన్నాయి, 23,500 ఒక్కొక్కటి. 10 నెంబర్స్ 23,500 అంటే 2,35,000. 2,35,000. సో కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి 20 ఇంచ్ డెల్ E2015HV. ఇది వచ్చేసి మానిటర్, మనకి 20 ఇంచ్ మానిటర్. ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ మానిటర్ యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ జిఎస్టీ అనేవి గ్రేటర్ దాన్ 20 ఇంచెస్ అయితేనే మనకి ఇది అప్లికబుల్. లేదంటే నాకు తెలుసుంటే నీల్ రేటెడ్ అని మనం ఎజంప్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి గమనించినట్లయితే స్టాక్ కేటగిరీ వచ్చేసి డెల్లో ఉంది, గ్రూప్ వచ్చేసి మానిటర్లో ఉంది. సో సేమ్ నేను క్రియేట్ చేస్తాను. 20 ఇంచెస్ డెల్ E2015HV నేమ్, అండర్ వచ్చేసి మానిటర్, కేటగిరీ వచ్చేసి డెల్ అని లేదు కాబట్టి నేను క్రియేట్ చేస్తున్నాను డెల్. అలానే నెంబర్స్, ఇక్కడ జిఎస్టీ అప్లికబిలిటీ. ఇక్కడ మనకి ఏంటి, మానిటర్ గ్రేటర్ దాన్ 20 ఇంచెస్ అయితేనే మనకి జిఎస్టీ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఈ టేబుల్లో మనకి ఇక్కడ 20 ఇంచెస్ ఉంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చుంటే దీనికి కూడా అప్లికబుల్ అవుతుంది, కానీ ఓన్లీ గ్రేటర్ దాన్ 20 ఇంచెస్ అన్నారు కాబట్టి దీనికి జిఎస్టీ అనేది అప్లికబుల్ అవ్వదు. నాట్ అప్లికబుల్ పెడుతున్నాను. నాట్ అప్లికబుల్ పెట్టొచ్చు, లేదంటే నిల్ రేటెడ్ కూడా పెట్టొచ్చు. నిల్ రేటెడ్ అంటే మనకి 0% స్పెసిఫై చేస్తే నిల్ రేటెడ్ పెడతాము. ఇక్కడ మనకి ఏమీ స్పెసిఫై చేయలేదు కాబట్టి మనం నాట్ అప్లికబుల్ పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓపెనింగ్ క్వాంటిటీ అనేది 10,5794. 10 క్వాంటిటీ 5794 అంటే 57,940 రూపీస్. 57,940 రూపీస్. సో కంట్రోల్ ఏ సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి 21.5 ఇంచెస్ హెచ్పిటి 3M71AA. ఇది కూడా ఒక మానిటరే, దీన్ని కూడా కాపీ చేస్తున్నాను. దీని గ్రూప్ వచ్చేసి మానిటర్, కేటగిరీ వచ్చేసి హెచ్పి. క్రియేట్ హెచ్పి. నా దగ్గర కేటగిరీ లేదు కాబట్టి నేను కొత్తది క్రియేట్ చేస్తున్నాను. యూనిట్స్ నెంబర్స్, ఇక్కడ 21.5 ఇంచెస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. దాని హెచ్ఎస్ఎన్ కోడ్ 8528. సో స్పెసిఫై డీటెయిల్స్ హియర్. 8528 అనేది హెచ్ఎస్ఎన్ కోడ్. ఇక్కడ మనకి 28% అనేది జిఎస్టీ, 28%. అలానే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది 10 క్వాంటిటీ ఉంది, 9699 రేటు. 10 క్వాంటిటీ 9699. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ వచ్చేసి మనకి టోనర్ క్యాటరేజ్ కెనాన్ PG47. కెనాన్ PG47 అండర్ గ్రూప్ వచ్చేసి మనకి టోనర్ క్యాటరేజ్. ఇక్కడ కేటగిరీ వచ్చేసి కెనాన్ మన దగ్గర లేదు కాబట్టి క్రియేట్ చేస్తున్నా. యూనిట్స్ వచ్చేసి నెంబర్స్, టోనర్ క్యాటరేజ్కి 8443 అనేది హెచ్ఎస్ఎన్ కోడ్, అలాగే 18% అనేది మనకి జిఎస్టీ. 8443 హెచ్ఎస్ఎన్ కోడ్, జిఎస్టీ వచ్చేసి 18%. అలానే ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 10 క్వాంటిటీ విత్ 1850 రూపీస్. 10 క్వాంటిటీ 1850 రూపీస్. 18,500 అయింది వాల్యూ. 18,500. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ వచ్చేసి ఎప్సాన్ L100. దీని గ్రూప్ వచ్చేసి ఏంటి, టోనర్ క్యాటరేజ్. కేటగిరీ వచ్చేసి ఎప్సాన్ క్రియేట్ చేస్తున్నాను నేను. యూనిట్ నెంబర్సే, జిఎస్టీ అప్లికబుల్. ఇక్కడ టోనర్ క్యాటరేజ్ 8443 అనేది మనకి 8443 అనేది మన హెచ్ఎస్ఎన్. అలానే జిఎస్టీ పర్సెంటేజ్ 18%. అలానే ఓపెనింగ్ బ్యాలెన్స్
10 ఉన్నాయి మన దగ్గర 300 రూపీస్ తోటి 10 క్వాంటిటీ 300 రేట్ వచ్చేసి 3000 కంట్రోల్ ఏ సేవ్. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మ్యాప్స్ అండ్ అట్లాస్. ఇది వచ్చేసి మనకి ప్రింటెడ్ గ్రూప్స్ కింద ఉంది. సో మ్యాప్స్ అండ్ అట్లాస్ గ్రూప్ వచ్చేసి ప్రింటెడ్ బుక్స్, కేటగిరీ వచ్చేసి ఏమి ఇవ్వలేదు మనకి. అలానే మ్యాప్స్ అండ్ అట్లాస్కి హెచ్ఎస్ఎన్ కోడ్ 4905, యూనిట్స్ వచ్చేసి నెంబర్స్ 4905. ఇక్కడ చూడండి మనకు 0% ఇచ్చారంటే ఇక్కడ మనం ఏం చేయాలి, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ ట్యాక్సిబుల్ 0%. ఓపెనింగ్ క్వాంటిటీ వచ్చేసి 1015 రూపీస్, ఒకటి 15 రూపీస్ కంట్రోల్ ఏ సేవ్. ఈ విధంగా మనం స్టాక్ ఐటమ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం. ఇప్పుడు మనం క్విక్గా మన ప్రాబ్లంలో ఇచ్చినటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని టాలీలోకి ఎంటర్ చేసి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆన్ 4th Jan 2024 పర్చేస్ బిలో గివెన్ స్టాక్ ఐటమ్స్ ఫ్రమ్ అమర్ ఎలక్ట్రానిక్స్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు వయా బిల్ నెంబర్ 009. మనకి ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చారు. అలానే 4th January ఈ పర్చేజ్ ఎంట్రీ అని ఉంది. ఇక్కడ చూడండి మనకి అమర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి మనకు లాస్ట్ టైం జస్ట్ లెడ్జర్ నేము వాటి గ్రూప్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ అడ్రస్ అండ్ జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చారు. ఇవి మనం ఎంట్రీ చేసినప్పుడు అప్డేట్ చేయాల్సి వస్తుంది. సో నేను ఇప్పుడు టాలీ ఓపెన్ చేసి ఓచర్స్లో F9 పర్చేజెస్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మన ఓచర్ డేట్ వచ్చేసి 4th January, సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి 009. ఇక్కడ మనకి పార్టీ నేమ్ వచ్చేసి అమర్ ఎలక్ట్రానిక్స్. ఈ అమర్ ఎలక్ట్రానిక్స్లో మనం కొంచెం డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి కాబట్టి దీన్ని ఆల్టర్ చేయాలి. ఇక్కడ నుంచి మనం లెడ్జర్ని ఆల్టర్ చేయాలంటే కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసి మనం లెడ్జర్ ఆల్టర్ స్క్రీన్లోకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం అమర్ ఎలక్ట్రానిక్స్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు అని ఇచ్చారు కాబట్టి బెంగళూరు అని నేను ఇక్కడ టైప్ చేశాను. అలానే అమర్ ఎలక్ట్రానిక్స్ యొక్క జిఎస్టీ నెంబర్ కూడా నేను ఇక్కడ వేశాను. కంట్రోల్ ఏ సేవ్. ఇక్కడ మనం పర్చేస్ లెడ్జర్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఐటెంలో ఇంటెల్ కోర్ 650 ఎలైట్. జస్ట్ నేను 650 అని కొడుతున్నాను, ఆటోమేటిక్గా ఐటమ్ అనేది హైలైట్ అవుతుంది. ఎంత 10 క్వాంటిటీ విత్ 19,250 రూపీస్. 10 క్వాంటిటీ 19,250 రూపీస్. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లెనోవో C2000. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లెనోవో C2000. జస్ట్ నేను 2000 అని కొడుతున్నాను, ఐటమ్ అనేది హైలైట్ అయింది. 10 క్వాంటిటీ ఎంత రేటు 24,500, 24,500. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి 20 inches డెల్ మానిటర్. జస్ట్ నేను 20 అని కొడుతున్నాను, 20 inches డెల్ మానిటర్ వచ్చింది. ఇది కూడా 10 క్వాంటిటీ, రేట్ వచ్చేసి 6,500. అలానే మన నెక్స్ట్ ఐటమ్ 21.5 inches HP మానిటర్. ఇక్కడ నేను 21.5 అని కొడుతున్నాను, ఆటోమేటిక్గా ఐటమ్ అనేది మనకు హైలైట్ అయింది. 10 క్వాంటిటీ, రేట్ వచ్చేసి 10,250 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి కెనాన్ PG47 ప్రింటర్. ఇది కూడా 10 క్వాంటిటీ, రేట్ వచ్చేసి 2750. 2750. నెక్స్ట్ వచ్చేసి ఎప్సాన్ L100 అని కొడుతున్నాను. ఇక్కడ చూడండి మనకు హైలైట్ అయింది ఎప్సాన్ L100. ఇక్కడ కూడా 10 PC, రేట్ 450 రూపీస్. సో 6 ఐటమ్స్ మనం ఎంటర్ చేసాము. తర్వాత మనకి ఇక్కడ CGST SGST అనేది యాడ్ చేయాలి కదా, ఎందుకంటే పార్టీ అండ్ మన కంపెనీ కూడా సేమ్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి ఇన్పుట్ CGST. మనం ఇది ఇన్పుట్ తీసుకుంటాం కాబట్టి ఇన్పుట్ CGST, అలానే ఇన్పుట్ SGST అని తీసుకుని కంట్రోల్ ఏ సేవ్. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ కింద మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారు చూడండి. టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ ఆఫ్ దిస్ పర్చేస్ ట్రాన్సాక్షన్ కన్సిడరింగ్ GST అమౌంట్ ఈజ్, అంటే GST అమౌంట్తో కలుపుకుని టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ పర్చేస్ ట్రాన్సాక్షన్ ఓపెన్ చేద్దాం.
ఇక్కడ చూడండి మనకి ఈ పర్చేస్ ట్రాన్సాక్షన్లో మన ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత 6,37,000. దానికి జిఎస్టీ యాడ్ చేసుకుంటే మన టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ ఎంత అయింది 7,50,210 రూపీస్. ఇక్కడ మన ఆప్షన్ డి అనేది కరెక్ట్, 7,50,210 రూపీస్. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. మన నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఆన్ 10th Jan 2024 క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ 40,000. మన క్యాష్ తీసుకెళ్ళి బ్యాంక్లో వేసామంటే ఆ ఎంట్రీ ఏమవుతుంది, కాంట్రా ఎంట్రీ అవుతుంది. సో F4 కాంట్రా. మన హెచ్డిఎఫ్సి బ్యాంక్లోకి మనీ వస్తున్నాయి, క్యాష్ 40,000 అంతే కదా ఎంట్రీ. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ మన దగ్గర క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 50,000 ఉంది. అందులోంచి 40,000 తీసుకెళ్ళి నేను బ్యాంక్లో వేసేస్తున్నాను. సో నా దగ్గర క్యాష్ 10,000 ఉంటుంది. ఇట్లా కాంట్రా ఎంట్రీ అనేది వేయాలి. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆన్ 10th Jan 2024 sold below given stocks to Shyam Electronics located in Bangalore via bill number ఇచ్చారు. సో మనకి సేల్స్ కాబట్టి టాలీ ఓపెన్ చేసి F8 సేల్స్ ప్రెస్ చేస్తున్నాము. మనకి ఇక్కడ రైట్ సైడ్లో శ్యామ్ ఎలక్ట్రానిక్స్ అనేది లెడ్జర్ లేదు. సో క్రియేట్ లెడ్జర్, శ్యామ్ ఎలక్ట్రానిక్స్, సన్రీ డెబిటర్ అవుతారు మనకి. ఈ శ్యామ్ ఎలక్ట్రానిక్స్ యొక్క అడ్రస్ కూడా లొకేటెడ్ ఇన్ బెంగళూరు అనే ఉంది. అలానే జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చారు. సో బెంగళూరు, రిమైనింగ్ డీటెయిల్స్ ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చాము. కంట్రోల్ ఏ సేవ్. సో మనకి ఇక్కడ శ్యామ్ ఎలక్ట్రానిక్స్ అనే లెడ్జర్ క్రియేట్ అయింది. మన సేల్స్ లెడ్జర్ తీసుకున్నాము. సో ఇప్పుడు మనం ఐటమ్స్ అనేది ఎంటర్ చేద్దాము. ఇంటెల్ కోర్ 650 ఎలైట్ 5 నెంబర్స్ రేట్ వచ్చేసి 22,250 రూపీస్. జస్ట్ 650 అని కొడుతున్నాను. ఐటమ్ వచ్చింది 5 నెంబర్స్ 22,250 రూపీస్. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లెనోవో C2000 5 క్వాంటిటీ 2000 అని కొడుతున్నాను. జస్ట్ లెనోవో C2000 అనే ఐటమ్ హైలైట్ అయింది. 5 క్వాంటిటీ రేట్ వచ్చేసి 26,500. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి 20 inches డెల్ మానిటర్ 5 క్వాంటిటీ 8,500. 20 inch డెల్ మానిటర్ 5 క్వాంటిటీ 8,500. నెక్స్ట్ వచ్చేసి 21 inches హెచ్పి మానిటర్ వచ్చేసి 5 క్వాంటిటీ 13,250 రూపీస్. 21 inches హెచ్పి మానిటర్ 5 క్వాంటిటీ రేట్ అంతా 13,250 రూపీస్. నెక్స్ట్ కెనాన్ PG47 5 క్వాంటిటీ 4750 రేట్. 5 క్వాంటిటీ 4750 రేట్. నెక్స్ట్ వచ్చేసి ఎప్సాన్ L100 5 క్వాంటిటీ రేట్ వచ్చేసి 500. సో నెక్స్ట్ ఇది మనం అవుట్పుట్ సిజిఎస్టీ మనం పే చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా అవుట్పుట్ ఎస్జిఎస్టీ. సో టోటల్ మన బిల్ వాల్యూ అంతా 4,45,900 అయింది. ట్యాక్సిబుల్ వాల్యూ వచ్చేసి 3,78,750 రూపీస్ అయింది. సో కంట్రోల్ ఏ సేవ్. ఇక్కడ మన కింద క్వశ్చన్ చూడండి, టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ ఆఫ్ దిస్ సేల్స్ ట్రాన్సాక్షన్ కన్సిడరింగ్ జిఎస్టీ అమౌంట్. సేమ్ ఇందాక మన పైన అడిగిన క్వశ్చన్ లాగే మనకి సేమ్ క్వశ్చన్ ఉంది. సో ట్రాన్సాక్షన్ ఓపెన్ చేసి మన టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ ఎంత 4,45,900. ఈ ఆప్షన్ ఇక్కడ డీలో ఉంది, 4,45,900. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆన్ 13th Jan 2024 సోల్డ్ బిలో మెన్షన్డ్ స్టాక్ ఐటమ్స్ టు అకర్ ఎలక్ట్రానిక్స్. ఈ అకర్ ఎలక్ట్రానిక్స్ అనే లెడ్జర్కి మనం సేల్ ఎంట్రీ అనేది వేయాలి. లొకేటెడ్ ఇన్ తెలంగాణ అని జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చారు. సో మళ్ళీ నేను టాలీ ఓపెన్ చేసి సేల్ ఎంట్రీలో అకర్ ఎలక్ట్రానిక్స్ మన దగ్గర లేదు. సో నేను క్రియేట్ చేసుకుంటున్నాను అకర్ ఎలక్ట్రానిక్స్, సన్రీ డెబిటర్స్, అడ్రస్ వచ్చేసి తెలంగాణ.
తెలంగాణ, స్టేట్ కూడా తెలంగాణ. నెక్స్ట్ జిఎస్టీ నెంబర్ వచ్చేసి మనకు జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చారు. సో జిఎస్టీ నెంబర్, కంట్రోల్ ఏ సేవ్, లెడ్జర్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ సేల్, అలానే ఐటమ్స్ కూడా తీసుకోవాలి. లెనోవో 650 ఎలైట్ 2 నెంబర్స్, 650 నెంబర్స్ 2 నెంబర్స్, రేట్ వచ్చేసి సేమ్ 22,250 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ లెనోవో C2000, లెనోవో C2000 అనేది 2 నెంబర్స్, రేట్ వచ్చేసి 26,500. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి 20 ఇంచెస్ డెల్ మానిటర్, ఇది కూడా 2 నెంబర్సే, రేట్ వచ్చేసి 8,500. నెక్స్ట్ వచ్చేసి 21 ఇంచెస్ హెచ్పి మానిటర్, ఇది కూడా 2 నెంబర్సే, రేట్ వచ్చేసి 13,250 రూపీసే. నెక్స్ట్ వచ్చేసి కెనాన్ PG47 క్యాటరేజ్ 2 నెంబర్స్, రేట్ వచ్చేసి 4750. నెక్స్ట్ ఎప్సాన్ L100, ఇది కూడా మనకి 2 నెంబర్స్ సేల్ చేసాం, రేట్ వచ్చేసి 500. సో ఇక్కడ కూడా మనం జిఎస్టీ అనేది యాడ్ చేసుకోవాలి. అవుట్పుట్ సిజిఎస్టీ, సారీ ఇక్కడ మనకి ఏంటి స్టేట్ వచ్చేసి తెలంగాణ కాబట్టి మనకి ఏమొస్తుంది, ఐజిఎస్టీ వస్తుంది. సో అవుట్పుట్ ఐజిఎస్టీ తీసుకోవాలి. కంట్రోల్ ఏ సేవ్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, మళ్ళీ సేమ్ క్వశ్చన్, టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ ఆఫ్ ది సేల్స్ ట్రాన్సాక్షన్ కన్సిడరింగ్ జిఎస్టీ అమౌంట్ ఈజ్. సో జిఎస్టీ అమౌంట్తో కలుపుకొని మనకి ట్రాన్సాక్షన్ ఎంత వాల్యూ అని అడుగుతున్నారు. 1,78,360 రూపీస్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో మన నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఆన్ 15th Jan 2024 సోల్డ్ బిలో గివెన్ స్టాక్ ఐటమ్స్ టు శివ్ ఎలక్ట్రానిక్స్ అని బిల్ నెంబర్ కూడా ఇచ్చారు మనకి, శివ్ ఎలక్ట్రానిక్స్. సో సేమ్ మనకి ఇక్కడ సేల్స్ ఎంట్రీనే, ఇక్కడ శివ్ ఎలక్ట్రానిక్స్ అనేది లేదు కాబట్టి నేను శివ్ ఎలక్ట్రానిక్స్ అనేది లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. సన్రీ డెబిటర్, అడ్రస్ ఏమైనా ఇచ్చారేమో చూద్దాం. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ది శివ్ ఎలక్ట్రానిక్స్ 26th మెయిన్ 3rd క్రాస్ రోడ్ జేపీ నగర్ బెంగళూరు అని ఇచ్చారు. అలానే పిన్ కోడ్ కూడా ఇచ్చారు. నేను ఇదంతా అడ్రస్లో టైప్ చేస్తున్నాను. సో అడ్రస్లో టైప్ చేశాను. బెంగళూరు అంటే కర్ణాటకనే. అలానే మన పిన్ కోడ్ ఎక్కడ ఎంటర్ చేయాలి, పిన్ కోడ్ మనకి సెపరేట్ ఫీల్డ్లో ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ మనకి కస్టమర్ యొక్క జిఎస్టీ నెంబర్ ఇవ్వలేదు. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ అన్రిజిస్టర్డ్ ఆర్ కన్జ్యూమర్ అని పెడుతున్నాను, జిఎస్టీ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి. సో సేల్స్, అలానే మ్యాప్స్ అండ్ అట్లాస్, మ్యాప్స్ అండ్ అట్లాస్ ఎంత క్వాంటిటీ కొనుక్కున్నారు, 500 క్వాంటిటీ 25 రూపీస్. ఇక్కడ మనకి మ్యాప్స్ అండ్ అట్లాస్కి ట్యాక్స్ అనేది లేదు కాబట్టి నేను ట్యాక్స్ అనేది ఇవ్వట్లేదు. జస్ట్ ఇన్వాయిస్ వాల్యూ అంతా మనకి 12,500. కంట్రోల్ ఏ సేవ్. ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి, బర్మా ఎలక్ట్రానిక్స్ సెల్స్ మ్యాప్స్ ఆర్ అట్లాస్ టు శివ్ ఎలక్ట్రానిక్స్ దే విల్ చార్జ్ జిఎస్టీ యాజ్. యాక్చువల్గా మనం పైకి వెళ్ళి చూడండి, మనకి మ్యాప్స్ అండ్ అట్లాస్కి జిఎస్టీ అనేది లేదు, 0%. ఇక్కడ చూడండి మ్యాప్స్ అండ్ అట్లాస్కి 0% జిఎస్టీ. సో మనం జిఎస్టీ ఏం కలెక్ట్ చేయం కాబట్టి ఇక్కడ 0% అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి వాట్ ఈస్ ద నెట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ ఇన్ బర్మా ఎలక్ట్రానిక్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఫర్ ద మంత్ ఆఫ్ Jan 2024. Jan 2024లో మన అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత మనకి నెట్ ఇన్పుట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నెట్ ఇన్పుట్ ట్యాక్స్ అనేది ఎంత వస్తుంది మనకి ఇంకా అని అడుగుతున్నాం. సో దీనికోసం మనం ఏం చేస్తాము, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో స్టాట్యుటరీ రిపోర్ట్స్లో జిఎస్టీలో మనకి జిఎస్టీఆర్ 3B చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. మనం ఇక్కడ జనవరి మంత్కి సంబంధించిన టోటల్ ఓచర్స్ అనేవి 5 ఓచర్స్ అని ఉన్నాయి. అందులో ఇంక్లూడ్ ఇన్ రిటర్న్స్ 4 మాత్రమే ఉన్నాయి. నాట్ రిలవెంట్ టు దిస్ రిటర్న్ అనేది 1 ఉంది. ఒకటి కాంట్రా ఎంట్రీ ఉంది కదా, అది మనకి జిఎస్టీ రిపోర్ట్స్లో ఎఫెక్ట్ కాదు, జస్ట్ మనకి ఓన్లీ సేల్ పర్చేజ్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ 4 మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మనం నేచర్ వ్యూలో గమనించినట్లయితే టోటల్ ట్యాక్స్ లయబిలిటీ అన్నది మనకి, అంటే మనం పే చేయాల్సింది 94,010 రూపీస్. సో నేను ఇక్కడ కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసి
క్యాలిక్యులేటర్ ప్యానెల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనకి రావాల్సిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత 1,13,210 రూపీస్. సో అందులోంచి మనం పే చేయాల్సింది తీసేస్తున్నాం 94,010 రూపీస్ తీసేస్తే మనకి ఇంకా 19,200 అనేది ఇంకా మనకి ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ అనేది మనకి రావాల్సి ఉంది 19,200. సో చూద్దాం ఈ ఆప్షన్ ఉందో లేదో. ఇక్కడ చూడండి ఆప్షన్ బి అనేది 19,200 ఇది మనకి కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆఫ్ బర్మా ఎలక్ట్రానిక్స్ యాజ్ ఆన్ 31st Jan 2024. దీనికోసం మనం సింపుల్గా టాలీ ఓపెన్ చేసి జిఎస్టీ రిపోర్ట్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి ఇక్కడ ఆల్ట్ F2 ప్రెస్ చేసి 1st Jan to 31st Jan ఇక్కడ మనకి ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ పర్చేజ్ అకౌంట్స్ అలానే ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్ కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ ఎంత 1,03,553 రూపీస్ నెట్ ప్రాఫిట్ ఉంది. మనకి నెట్ ప్రాఫిట్ ఎప్పుడు కూడా క్రెడిట్ అవుతుంది, అలానే నెట్ లాస్ ఉంటే కనుక డెబిట్ అవుతుంది. సో ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ 1,03,553 రూపీస్. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద అకౌంట్ రిసీవబుల్ ఆఫ్ శివ్ ఎలక్ట్రానిక్స్. శివ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి మనకి ఎంత రావాలి, దీన్ని చూసుకోవాలంటే ఎట్లా మనం ఆఫ్ టాలీలో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్లో అవుట్ స్టాండింగ్స్ లెడ్జర్ చూసుకోండి మనకి, ఎందుకంటే ఓన్లీ శివ్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే కావాలి కాబట్టి శివ్ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటున్నాను. మనకి ఎంత రావాలి 12,500 డెబిట్ ఉంది. సో ఇక్కడ 12,500 అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి శివ్ ఎలక్ట్రానిక్స్ బిల్స్ ఆర్ ఓవర్ డ్యూ, హెన్స్ బర్మా ఎలక్ట్రానిక్స్ వుడ్ లైక్ టు జనరేట్ ఏ రిమైండర్ లెటర్ ఫర్ శివ్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ విచ్ రిపోర్ట్ దే కెన్ జనరేట్ ద రిమైండర్ లెటర్. సో మనకి టాలీలో ఉన్న ఆప్షన్ ఏంటంటే మనకి లెడ్జర్ కాపీతో పాటు రిమైండర్ లెటర్ అనేది కూడా మనం సెండ్ చేయొచ్చు. సో అది రిమైండర్ లెటర్ సెండ్ చేయాలంటే మనం ఏ ఆప్షన్లోకి వెళ్ళాలనేది ఇక్కడ అడుగుతుంది. ఆప్షన్ ఏ వచ్చేసి డే బుక్, ఆప్షన్ బి వచ్చేసి అవుట్ స్టాండింగ్ రిసీవబుల్స్, ఆప్షన్ సి వచ్చేసి అవుట్ స్టాండింగ్ లెడ్జర్ శివ్ ఎలక్ట్రానిక్స్ రిమైండర్ లెటర్ కెనాట్ బి జనరేటెడ్ ఫ్రమ్ టాలీ. ఖచ్చితంగా డే బుక్ అయితే కాదు, అలానే డి ఆప్షన్ రిమైండర్ లెటర్ కెనాట్ బి జనరేటెడ్ ఫ్రమ్ టాలీ అది కూడా కాదు, ఎందుకంటే మనం టాలీ నుంచి ఖచ్చితంగా రిమైండర్ లెటర్ అనేది పంపిస్తాము. సో ఇప్పుడు మనం చూద్దాం. నేను గేట్వే ఆఫ్ టాలీకి వెళ్తున్నాను. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అవుట్ స్టాండింగ్స్లో లెడ్జరే తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను పర్టికులర్ శివ ఎలక్ట్రానిక్స్ మాత్రమే మనకు కావాలి కాబట్టి లెడ్జర్ తీసుకుంటున్నాను. జస్ట్ కంట్రోల్ పి అంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది లెడ్జర్ అవుట్ స్టాండింగ్ యొక్క ప్రివ్యూ కనిపిస్తుంది. ఎంటర్ కొడితే ఆల్ట్ జెడ్ ఇక్కడ చూడండి బర్మా ఎలక్ట్రానిక్స్ బెంగళూరు శివ ఎలక్ట్రానిక్స్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఇక్కడ మనం 1st Jan to 4th Jan పెండింగ్ బిల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ బిల్ డేట్ బిల్ నెంబరు అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ పెండింగ్ అమౌంట్ అన్నది మనకి కనిపిస్తుంది. సో ఇక్కడే మనం కాన్ఫిగర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రిపోర్ట్ టైప్ అని ఉంది కదా, ఈ రిపోర్ట్ టైప్ మీద మనం క్లిక్ చేసినట్లయితే కింద రిమైండర్ లెటర్ అనేది కూడా వస్తుంది. సో రిమైండర్ లెటర్లో మనం ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పీరియడ్ అనేది ఇచ్చుకోవాలి. 0 to 30 days అని ఇస్తున్నాను, 30 to 60 days అని ఇస్తున్నాను. మనకి 1 ట్రాన్సాక్షన్ మాత్రం ఉంది కాబట్టి ఎనఫ్ ఇక్కడ వరకు చాలు. కంట్రోల్ ఏ సేవ్. జస్ట్ ఇప్పుడు మనం కంట్రోల్ ఏ సేవ్ కొట్టి ప్రివ్యూ చూస్తే ఇది మన రిమైండర్ లెటర్. సో ఇక్కడ మనం ఏ ఆప్షన్లోకి వెళ్ళాము అవుట్ స్టాండింగ్ లెడ్జర్స్లోకి వెళ్ళి శివ్ ఎలక్ట్రానిక్స్ లెడ్జర్ అనేది తీసుకుని కంట్రోల్ పి. సేమ్ మనం ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు, ఆల్ట్ ఈ ఎక్స్పోర్ట్ అన్న చేసుకోవచ్చు, కంట్రోల్ పి ప్రింట్ అన్న తీసుకోవచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద టోటల్ క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఆఫ్ అవైలబుల్ విత్ బర్మా ఎలక్ట్రానిక్స్. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది గేట్వే ఆఫ్ టాలీలో జస్ట్ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళిపోయి రైట్ సైడ్లో కరెంట్ అసెట్స్, మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఉందంటే మన దగ్గర అసెట్ ఉన్నట్టే కదా, కరెంట్ అసెట్స్లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఫస్టే కనిపిస్తుంది క్లోజింగ్ స్టాక్ 8,09,223 రూపీస్. సో ఇక్కడ మనకి 8,09,223 రూపీస్. ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద బ్యాంక్ బ్యాలెన్స్ ఆఫ్ బర్మా ఎలక్ట్రానిక్స్ ఆన్ 2nd Jan 2024. 2nd Janకి మన దగ్గర బ్యాంక్లో బ్యాలెన్స్ ఎంత ఉందని అడుగుతున్నారు. సో మనం డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అకౌంట్ బుక్స్ లెడ్జర్లోకి వెళ్ళిపోయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుని ఆల్ట్ F2
సెకండ్ జాన్ పెడుతున్నాను నేను. సెకండ్ జాన్కి మనకి ట్రాన్సాక్షన్స్ అయితే ఏం లేవు, కాకపోతే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఎంత ఉంది, 24,50,000 ఉంది. సో మనకి ఇక్కడ 24,50,000 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద గ్రాస్ ప్రాఫిట్ వాల్యూ ఆఫ్ ద ప్రింటర్. సో మనకి ఇక్కడ మన ప్రాఫిట్ వాల్యూ ఎలా తెలుస్తుంది, జస్ట్ నేను సింపుల్గా స్టాక్ సమ్మరీలోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి హార్డ్వేర్, ప్రింటెడ్ బుక్స్, ప్రింటర్ అనే గ్రూప్స్ కనిపిస్తున్నాయి కదా. సో నాకు ప్రింటర్కి సంబంధించిన గ్రాస్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ F12 ప్రెస్ చేసి ఇక్కడ నేను షో ఓపెనింగ్, ఇన్వర్డ్, అవుట్వర్డ్, అలానే గ్రాస్ వాల్యూ కూడా మన ఎస్ పెడుతున్నాం. సో గ్రాస్ ప్రాఫిట్ వాల్యూ పెడుతున్నాం. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ మనకి గ్రాస్ వాల్యూ ఎంత వచ్చింది, 18,025 రూపీస్ వచ్చింది. అదే పర్సంటేజ్లో 49% వచ్చింది. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఉందో లేదో చూద్దాం. 18,025 రూపీస్, ఆప్షన్ బి అనేది కరెక్టే. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఆఫ్ హార్డ్వేర్ స్టాక్ గ్రూప్. హార్డ్వేర్ స్టాక్ గ్రూప్కి సంబంధించిన క్లోజింగ్ స్టాక్ ఎంత అని మనకు కనిపిస్తుంది. ఇక్కడే ఈ స్క్రీన్లోనే మనం చూడొచ్చు. హార్డ్వేర్ స్టాక్ తీసుకుని దాని క్లోజింగ్ వాల్యూ ఎంత ఉంది, 7,66,948 రూపీస్ ఉంది. ఇక్కడ 7,66,948 రూపీస్, ఇది మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బర్మా ఎలక్ట్రానిక్స్ వుడ్ లైక్ టు జనరేట్ ఈవే బిల్ ఫర్ ద ట్రాన్సాక్షన్ నెంబర్ 3. హౌ కెన్ దే జనరేట్ ఇట్? ఫ్రమ్ సేల్స్ వోచర్ స్క్రీన్ ఓన్లీ ఆర్ ఈవే బిల్ రిపోర్ట్ ఓన్లీ, సేల్స్ వోచర్ యాజ్ వెల్ యాజ్ ఈవే బిల్ రిపోర్ట్, ఈవే బిల్ కాంట్ బి జనరేటెడ్. ఇక్కడ ఏం చేసాము మనము, బర్మా ఎలక్ట్రానిక్స్ అనే మన ట్రాన్సాక్షన్స్ అన్ని మనం ఈవే బిల్ తీయకుండా సేవ్ చేస్తాం. సో వాటికి ఈవే బిల్ తీయొచ్చా అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా తీయొచ్చు. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. డైరెక్ట్ మనం డే బుక్లోకి వెళ్ళిపోయి సేల్ వాచర్ ఓపెన్ చేసుకుని అక్కడ నుంచి అన్న ఈవే బిల్ తీసుకోవచ్చు. లేదంటే మన గో టు రిపోర్ట్లోకి వెళ్ళిపోయి ఈవే బిల్ అని టైప్ చేసి ఈవే బిల్ రిపోర్ట్ వస్తుంది, అక్కడ నుంచి కూడా మనం ఈవే బిల్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద బ్యాంక్ బ్యాలెన్స్ ఆఫ్ బర్మా ఎలక్ట్రానిక్స్ ఆన్ 1st February 2024. 1st Februaryకి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని అడుగుతున్నారు. డిస్ప్లే అకౌంట్ బుక్స్ లెడ్జర్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ పీరియడ్ ఏంటి మనకి 1st February. 1st Februaryకి మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 24,90,000 ఉంది. సో 24,90,000 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద క్యాష్ బ్యాలెన్స్ ఆఫ్ బర్మా ఎలక్ట్రానిక్స్ ఆన్ 1st February. సో ఇది కూడా మనకి డిస్ప్లే అకౌంట్ బుక్స్ లెడ్జర్ క్యాష్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ క్యాష్లో మనం ఏం చేసాము, మన దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది 50,000 ఉంటే 4th January 40,000 అనేది మనం డిపాజిట్ చేస్తాం బ్యాంక్లోకి. సో మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ 10,000 ఉంది. ఫిబ్రవరిలో మనకి ఏమన్నా ఎంట్రీస్ పడినాయేమో చూద్దాం. 1 ఫిబ్రవరి నేను పెడుతున్నాను. ఫిబ్రవరిలో మనకి ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, 10,000. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో ఇట్లా మనకి ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ టాలీలో ఎంటర్ చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి కనుక మనం ఇట్లా కరెక్ట్గా కనుక ఆన్సర్ చేస్తే కనుక ఈచ్ క్వశ్చన్కి వెయిటేజ్ వచ్చేసి పాయింట్స్లో ఉంటుంది. టోటల్ మనకు ఓవరాల్గా 30 పాయింట్స్ అనేవి వస్తాయి. అలానే ఈ టాలీ డేటా అనేది మనం బ్యాకప్ తీసి అప్లోడ్ చేస్తే ఇంకొక 10 పాయింట్స్ వస్తాయి. ఓవరాల్ 40 పాయింట్స్ అనేవి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ద్వారా వస్తాయి. సో బ్యాకప్ అనేది ఎలా తీస్తాము, ఆల్ట్ వై బ్యాకప్. ఇక్కడ మనం ఎంటర్ కొడితే మనకి ఇక్కడ బ్యాకప్ డెస్టినేషన్ పాత్ అనేది ఈ డ్రైవ్ టాలీ డేటా బ్యాకప్ అనే ఫోల్డర్లో ఉంది. మన కంపెనీ పేరేంటి, బర్మా ఎలక్ట్రానిక్స్ వరకు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. రిమైనింగ్ ఎండ్ ఆఫ్ లిస్ట్ కొట్టేసి ఎంటర్ కొడితే మన బ్యాకప్ అనేది అయిపోతుంది. ఈ బ్యాకప్ అనేది ఎక్కడైంది మనకి ఈ డ్రైవ్లో టాలీ డేటా బ్యాకప్ అనే ఫోల్డర్లో మన బ్యాకప్ ఫైల్ అనేది స్టోర్ అయింది. అయితే ఇక్కడ నాకు మల్టిపుల్ బ్యాకప్ ఫైల్స్ ఉన్నాయి. సో ఇందులోంచి మనకి కావాల్సిన ఫైల్ అనేది ఏమని మనకి ఎలా తెలుస్తుంది. సో ఇక్కడ మనం బర్మా ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎప్పుడైతే క్రియేట్ చేసామో మనకి ఒక కంపెనీకి ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అని మీకు చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి 1,07,000 అనేది మన కంపెనీ నెంబర్. ఈ 1,07,000కి సంబంధించి ఇక్కడ చూడండి TBK 1800_1,07 అని ఉంది కదా, ఇది మనకి కావాల్సినటువంటి ఫైల్.
ఈ ఫైల్ని మనం వాళ్ళు ఇచ్చిన పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే మనకి ఇంకొక 10 పాయింట్స్ వస్తాయి. ఓవరాల్ 40 పాయింట్స్ అనేవి మనం ఈ కంపెనీ క్రియేట్ చేసి వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఆన్సర్స్ రాస్తే 40 మార్క్స్ అనేది వస్తాయి. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ని మీరు కంటిన్యూస్గా మనం ప్రాక్టీస్ అనేది చేసినట్లయితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.